హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఫోన్ నెంబర్లో 10 నెంబర్సే ఎందుకు ఉంటాయి? ఒక పెన్సిల్తో పేపర్ మీద ఎన్ని లెటర్స్ రాయవచ్చు? సెకండ్ సాటర్డే ఎందుకు హాలిడే ఇస్తారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. మనం పాన్ కార్డ్ అసలు ఎందుకు తీసుకోవాలి? పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఆదాయపు పన్ను విభాగం జారీ చేసే ముఖ్యమైన గుర్తింపు కార్డ్. దాదాపు అన్ని ట్యాక్స్ రిటైర్డ్ వ్యవహారాల్లో ఇది ఉపయోగించబడుతుంది. భారతీయ పౌరసత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు. మన డైలీ లైఫ్లో యూస్ చేసే పెన్సిల్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు. సుమారు 45,000 పదాలను ఒక్క పెన్సిల్తో రాయవచ్చంట. అదే కాకుండా ఒక పెన్సిల్ను దాదాపు 17 టైమ్స్ చెక్కవచ్చంట. ఫోన్ నెంబర్ 10 డిజిట్సే ఎందుకుంటాయి? మన దేశంలో అందరి మొబైల్ నెంబర్లో ఉండే సాధారణమైన విషయం ఏమిటంటే అందరి ఫోన్ నెంబర్స్ 10 డిజిట్స్లోనే ఉంటాయి. దీనికి కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన పాపులేషన్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకుని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ భారత జనాభా 1000 కోట్లు చేరినా ఈ 10 నెంబర్లు పనికొస్తాయి. ఈ యాపిల్ కంపెనీ లోగోలో యాపిల్ సగం కొరికినట్టుగా ఉంటుంది. ఎందుకు? దీనిపై చాలా కథలు ఉన్నప్పటికీ ఒక ఇంటర్వ్యూలో ఈ లోగోని క్రియేట్ చేసిన జానఫ్ మాట్లాడుతూ ఇలా అన్నారు: యాపిల్ పూర్తిగా ఉంటే అది కొంచెం చెర్రీలా ఉంటుంది. దాంతో చాలామంది కన్ఫ్యూజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సగం కొరికిన యాపిల్ డిజైన్ను చేసినట్టు తెలిపారు. మనలో చాలామంది గోర్లు కొరకడం ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటారు. కానీ ఇది మీకు తెలుసా? గోర్లు కొరికే అలవాటు ఉన్నవారి రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుందంట. అసలు సెకండ్ సాటర్డే సెలవు ఎందుకు ఇస్తారు? మన భారతదేశంతో సహా చాలా దేశాల్లో సెకండ్ సాటర్డే బ్యాంక్స్కు, గవర్నమెంట్ ఆఫీసెస్కు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే ఇస్తారు. అయితే ఈ సెకండ్ సాటర్డే సెలవు ఎందుకు ఇస్తారన్న సందేహం మీలో చాలామందికి ఉండే ఉంటుంది. అది తెలియాలంటే మనకు చిన్న స్టోరీ తెలియాలి. 19th సెంచరీలో ఒక బ్రిటిష్ ఆఫీసర్కు ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు తన సొంత ఊరికి వెళ్ళేవాడట. కొన్ని రోజులు అయ్యేసరికి అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే తన కొడుకును చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెల సెకండ్ సాటర్డే తన స్వగ్రామానికి వెళ్ళడానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సెకండ్ సాటర్డే అధికారికంగా సెలవు ఇవ్వడం ప్రారంభించింది. ఇండిపెండెన్స్ తర్వాత మన భారత ప్రభుత్వం కూడా ఈ సెలవును అనుసరిస్తూ వచ్చింది. రైల్వే ట్రాక్స్ కింద కంకర రాళ్ళను ఎందుకు వేస్తారు? ఇంతకుముందు రైల్వే ట్రాక్ మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి. ఇప్పుడు కాంక్రీట్ దిమ్మలు ఉపయోగిస్తున్నారు. వీటిని స్లీపర్స్ అంటారు. స్లీపర్స్ జరగకుండా రాళ్ళు వేస్తారు. ఒకవేళ రాళ్ళ మీద కాకుండా నేల మీద నేరుగా ట్రాక్ వేస్తే ట్రైన్ బరువుకి ట్రాక్ కిందకి వంగిపోతుంది. అంతేకాకుండా వర్షం పడిన వెంటనే నీరు భూమిలోకి ఇంకిపోయేందుకు, ట్రాక్ చుట్టూ మొక్కలు పెరగకుండా ఉండేందుకు ఈ రాళ్ళను వేస్తారు. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do like, share and subscribe this video. We will meet in next video.